అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలా మందిలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోవటం, అలాగే ఈ షుగర్ వ్యాధి, ఈ మధుమేహం అనేది జనాల్ని బాగా పట్టి పీడిస్తుందండి. ఇవి మనం ట్యాబ్లెట్లు వాడతాం. ఈ ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్న ట్యాబ్లెట్లు వాడుతున్నాం, కానీ అది తగ్గిస్తుందా అంటే తగ్గించదండి. ఆ షుగర్ని కొంతసేపు, అంటే ఆ ట్యాబ్లెట్కి ఇంత టైం అని ఉంటుందా, అంతసేపు దాన్ని కంట్రోల్ చేసిద్ది. షుగర్ వ్యాధిని తగ్గించే ప్రయత్నం లేదు. దానికి చక్కని పరిష్కారం తిప్పసత్తు. ఈ తిప్పసత్తు డైలీ ఒక పావు స్పూన్ కనుక మనం తీసుకున్నట్లయితే, పావు నుంచి అర స్పూన్ తీసుకోవచ్చండి. తీసుకున్నట్లయితే ఎలాంటి, అంటే ఏ ఏ స్థాయిలో ఉన్న షుగర్ అయినా సరే కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఎలాంటి రోగాలను బారిన మనం పడకుండా ఉంటాము. ఈ తిప్పసత్తుని వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇలా బాగా ముదిరిపోయిన లావుగా ఉన్న, అంటే ఎంత లావు ఉంటే అంత బాగా మనకి సత్తు దిగుతుందండి. ఇలా తీసుకొచ్చుకొని కట్ చేసి వీటిని బాగా రోట్లో వేసి, లేదు మనకి ఇవాళ రోట్లో వేసి దంచుకునే అంత కుదరకపోతే కనీసం మిక్సీ అయినా వేసుకొని దాన్ని బాగా మెత్తగా చేసుకొని ఒక పాత్రలో ఒక నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ గుజ్జుని బాగా జాడియాలండి. జాడిస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉండే జిగురు, తిప్పతీగలో ఉండే జిగురు మొత్తం ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళల్లోకి వచ్చిన తర్వాత మనం దాన్ని వదిలేయాలి. ఒక గంట నుంచి 2 గంటల సేపు ఆ పిప్పంతా తీసేసి పిండేసి ఆ పాత్రని కదలీకుండా ఉంచినట్లయితే మనకి ఆ సత్తు అనేది మొత్తం కింద అడుక్కు పేరుకుంటుంది, తెల్లగా బంకలాగా పేరుకుంటుంది. దానిని ఆ నీళ్లు జాగ్రత్తగా పైపైన కొంచెం కొంచెంగా పారబోసుకుంటూ, చిన్నగా పారబోసుకుంటూ వెళ్తే చివరికి సత్తు మిగులుతుంది. దానిని ఆరబెడితే పొడి అయిపోతుంది. మనమేం ప్రత్యేకించి పొడి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ తిప్పసత్తు తయారు చేసుకునే విధానమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ తిప్పసత్తును కనుక మనం ప్రతిరోజు పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవ్వటమే కాకుండా మనం ఎలాంటి రోగాలను బారిన కూడా పడకుండా ఉంటామండి. ఈ తిప్పసత్తే కాకుండా ఈ తిప్పతీగని ఈ వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని దీనికి సమానంగా ఉసిరిపొడి, అంటే ఇది అచ్చంగా ఈ తిప్పపొడి తీసుకుంటే తల తిప్పేసిద్దండి. అందుకని, అంటే దీని మూలన అదొక సైడ్ ఎఫెక్ట్ అనుకోండి. అందుకని దీనికి సమానంగా ఉసిరిపొడి, ఇది ఇప్పుడు మనకి ఒక 200 గ్రాముల పొడి అయ్యిందనుకోండి, ఇంకో 200 గ్రాములు ఉసిరిపొడి తీసుకోండి. అలా తీసుకొని దానిని ప్రతిరోజు 1 స్పూన్ చొప్పున కనుక మనం కడుపులోనికి ఇంటర్నల్గా తీసుకున్నట్లయితే ఈ షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందండి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనివలన ఈ షుగర్ వలన వచ్చే ఈ కాళ్ళ తిమ్మురులు, ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ తిప్పసత్తుని మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి. కాకపోతే అది ఎంతవరకు పనిచేసిద్ది అన్నది
మనకి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఈ తిప్పసత్తు తయారు చేయటం అన్నది చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే అవి తీసుకొచ్చి దంచి పొడి చేస్తే అంటే సత్తు వచ్చేది చాలా తక్కువ మొత్తంలో వస్తుందండి. చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం సొంతంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆరోగ్యంగా జీవిద్దాము.